ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ మధ్య కాలంలో నరాల తిమ్మిర్లు, నరాల బలహీనతలు, నొప్పులు రకరకాలొస్తున్నాయి. అసలు పాత కాలంలో ఈ నొప్పులనేవే ఉండేవి కాదు. ఉన్నా కూడా ఎక్కడో 10లో ఎక్కడో ఒకటో, రెండో కేసెస్‌లో చూసేవాళ్ళం. అసలు ఎందుకుండేవి కావు అంటే, ఆ కాలంలో మనకి రాగి పిండి ప్రాముఖ్యత బాగా తెలిసిన వాళ్ళు, రాగి సంగటి తినేవాళ్ళు, రాగి జావ తాగేవాళ్ళు, రాగి చపాతీ చేసుకొని తినేవాళ్ళు, రాగి ఇంక రకరకాలుగా వాడేవాళ్ళు. చిన్న పిల్లలు ఈ మధ్య కాలంలో కూడా ఎంతమందికండి అసలు చిన్న పిల్లలకి డాన్స్ అంటే బాగా ఇష్టం, యాక్టివిటీస్ అంటే బాగా ఇష్టం, బ్యాడ్మింటన్స్ అని ఆడుతూ ఉంటారు. సడెన్‌గా ఎక్కువగా రిగరస్‌గా చేయడం వల్ల ఒక చిన్నగా ఇలా పడ్డారనుకోండి లిగమెంట్ టియర్ అంటుంటాం. సో, లిగమెంట్ టియర్ అని చెప్పేసి ఆల్మోస్ట్ ఆ ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళకి ఇష్టమైంది కూడా మనం చేయించట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ లి ఆల్మోస్ట్ లాస్ట్ టైమ్ కూడా లిగమెంట్ టియర్ అయింది. మళ్ళీ అవుతదేమో అని చెప్పేసి మనం ఆ పిల్లల్ని యాక్టివిటీ ఆపిచ్చేస్తున్నాం. అసలు ఎందుకు? చిన్న పిల్లలంటే యాక్టివ్‌గా ఆడాలి, యాక్టివ్‌గా తినాలి, వాళ్ళు మంచిగా డైజెషన్ చేసుకోవాలి. వాళ్ళకి కేపబిలిటీ ఉంటది. మనం ఈ ప్రాబ్లమ్ వస్తదేమో ఆల్రెడీ వచ్చింది కదా! మళ్ళీ ఏమన్నా వస్తదేమో అని భయపడి మనం ఆపేస్తుంటాం పిల్లలకి. ఈ మధ్య కాలంలో రీసెంట్‌గా ఒక అమ్మాయి చాలా ఇష్టం డాన్స్. భరతనాట్యం బాగా ఆడుతున్నప్పుడు ఒక్కసారిగా ఇలా మనం కిందకి నరం దగ్గర అది మోకాళ్ళ దగ్గర పట్టేయడం వల్ల కిందికి ఇలా వేలాడిపోయింది. మనం వెళ్లి టెస్ట్ చేయించుకుంటే బోన్ దగ్గర లిగమెంట్ టియర్ అయింది. ఒక 2 మంత్స్ 3 మంత్స్ రెస్ట్ ఇవ్వాలని చెప్తే, ఆ రెస్ట్ పీరియడ్‌లోనే అమ్మాయి బరువు పెరిగిపోవడము, రకరకాల సమస్యలతో ఇబ్బంది పడింది. నేనప్పుడు ఒక్కటే చెప్పాను. రోజు రాగి పిండితో రాగి పిండి, కొద్దిగా డేట్స్, కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్ కలిపి డైలీ ఒక లడ్డూలాగా చేసేవాడిని. రాగి లడ్డు చేసేవాళ్ళం గదా! రాగి లడ్డు మంచిగా ఒక సున్నుండలో గూడా రాగి సున్నుండ చేసేవాళ్ళం గదా! ఎంత హెల్తీ అండి. అసలు సున్నుండ ప్రతిరోజు రాగితో చేసిన సున్నుండను ఒక్కరోజు ప్రతిరోజు 1 లేదా 2 ఇవ్వండి పిల్లలకి. ఎంత స్ట్రాంగ్ ఉంటది జాయింట్స్. రాగి సంగటి అంటే చాలా కామన్‌గా పిల్లలు ఇష్టపడరు తినడం. ఇక్కడ మనం కొన్ని కొన్ని ఏరియాస్‌లో తింటారు. కొన్ని కొన్ని ఏరియాస్‌లో తినరు. కానీ రాగి మనం లడ్డూలాగా చేస్తే ఎంత తింటారు. అండ్ రాగి జావ ఎంత అద్భుతంగా పనిచేస్తది జాయింట్స్‌కి. ఎవరికైనా సరే బరువు పెరిగిపోతున్నాం, బరువు తగ్గట్లేదు, ఐరన్ డెఫిషియన్సీ ఉంది, నరాలలో తిమ్మిరుంది, నరాల బలహీనత ఉంది, జుట్టు రాలిపోతుంది, కళ్ళ బ్లర్‌నెస్ ఎక్కువ ఉంది, షుగర్ అనేది కంట్రోల్‌లో ఉండట్లేదు, బీపీ రైజ్ అయిపోతుంది. ఈ కంప్లెయింట్స్ ఏవున్నా సరే ప్రతిరోజు ఒక పూట రాగి పిండిని జావలాగా గానీ, రాగి సంగటిలాగా గానీ, రాగి రోటీలాగా గానీ, రాగి దోస, రాగి ఇడ్లీ ఎన్నున్నాయండి. రాగితో రకరకాలు చేసుకోవచ్చు మనం. ప్రతి పూట ఒక పూట పెట్టండి. పర్ డే, ఎవ్రీ డే అసలు వండే విధానంలో రకరకాలుగా ఇప్పుడు రాగి ఇడ్లీ వండమంటుంటాను నేను. పిల్లలు తినట్లేదని అంటారు. నేనేమంటాను క్యారెట్‌ని, పాలకూరని మిక్సీ పట్టేసి, ఆ జ్యూస్‌ని రాగి పిండిలో బాగా కలిపేసి, ఆ బ్యాటర్స్‌ని ప్రిపేర్ చేసుకొని, అలా ప్రిపేర్ చేసిన రాగి ఇడ్లీ పెట్టండి. పాలకూర ఐరన్ ఎక్కువ, క్యారెట్ విటమిన్ ఏ ఎక్కువ, కంటి సమస్యలు పోతాయి. రాగి పిండి ఎంత న్యూట్రిషన్ అసలు. రాగి పిండి తింటున్నారు అన్నిటితో పాటు. సో, దానివల్ల బోన్ స్ట్రాంగ్ ఉంటది. నరాల తిమ్మిర్లు బాగా తగ్గుతాయి మనకి. అంటే ఈ లిగమెంట్ టియర్స్, లిగమెంట్ ప్రాబ్లమ్సే ఉండవు. అదే రాగి దోసని కూడా మనం కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, రాగి పిండి కొద్దిగా, కొత్తిమీర, కొద్ది పాలకూర, మునగాకు, కొద్ది వేడి నీళ్ళేసి మంచిగా ముద్దలా చేసి చపాతీ చేసి పెట్టండి. బ్రహ్మాండమైన టేస్ట్ అండ్ వాళ్ళు తినడం స్టార్ట్ చేస్తే అసలు వదలరు. దాంట్లో కొన్ని పల్లీలు గానీ, కొన్ని మనం పంకిన్ సీడ్స్ గానీ పౌడర్ చేసుకొని ఇలా కలిపేసి రాగి రొట్టె చేయండి. చాలా గట్టి అండి. రాగి రొట్టె తినే ఆడపిల్లల్లో పీరియడ్ ప్రాబ్లమ్సే ఉండవు. అసలు ఈ మధ్య కాలంలో పీసీఓడీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ రకరకాలతో ఫేస్ చేస్తున్నారు అమ్మాయిలు. ఎందుకంటే ఐరన్ డెఫిషియన్సీ రక్తహీన సమస్య. అదే రాగి పిండితో చేసిన దోస గానీ, ఇడ్లీ గానీ, చపాతీ గానీ చేసి తినిపిస్తే పిల్లలకి పొద్దున పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌లో ఎంత హెల్తీ అండి. అసలు ఇది ఎప్పుడైతే 40 డేస్ మనం రెగ్యులర్‌గా రాగిని ఏదో రకంగా ఇస్తూ ఉంటే మాత్రం వాళ్ళకసలు పీరియడ్‌లో సమస్యే రాదు మనకి.